నిజంగా నరకంలా అయిపోయిందమ్మా. అస్సలు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. ఏం చెప్తున్నావు మీ అమ్మకి? ఏం లేదండి. అంటే నువ్వు ఇప్పుడు చచ్చి మీ వాళ్ళందరూ నా మీద కేసు పెడితే నేను జైలుకి వెళ్ళాలన్నదే కదా నీ ప్లానింగ్? అయ్యో అలా కాదండి. అదేనే నీ ప్లానింగ్. ఉండాలంటే ఉండు, లేదంటే పో, అంతేగాని చస్తావు నువ్వు పోతానని బెదిరించుకో. అర్థమైందా? పెళ్లి చేసుకుంది వెళ్ళిపోవడానికి కాదు, 100 ఏళ్ళు కలిసి ఉండడానికి. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ మీ అమ్మాయి దగ్గర చెప్పుకో. డబుల్ తే. లేవు. లేవా? ఎవరికి అబద్ధాలు చెప్తావు? డబుల్ తే. తీసుకో తీసుకో తీసుకొని తాగి చచ్చిపో, తర్వాత నన్ను కూడా చంపేయి. ఛీ, అమ్మా నాన్న మాట విని అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది, అయినా మగాళ్ళందరికీ ఆడదంటే చులకనే కదా. తాళి కట్టాక కుక్కలా పడుంటుందని, ఎన్ని వేషాలు వేసినా భరిస్తుంది, ఓపిక పడుతుంది, ఓర్చుకుంటుందనే కదా. ఆడది ఎదురు తిరిగితే నాశనం అయిపోతారా? ఏంటి నోర్లో వేస్తుంది? చంపేస్తా. ఏయ్, ఇంటికి వచ్చి ఎవడైనా అడిగితే నేను ఇంట్లో లేనని చెప్పు. అర్థమైందా? ఎవరు? వస్తున్నా. ఏమైందన్నా? ఏడి మీ ఆయన? మా ఆయన ఇంట్లో లేరు, బయటికెళ్లారు. అవునా? జరుగు. ఏడి మీ ఆయన కథలు పడుతున్నాడు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, రిటర్న్ కాల్ చేయడు. ఏడున్నాడు? రే బద్మాష్గా ఏడున్నావురా? ఎదవా ఎక్కడున్నాడు? ఏడి నీ మొగుడు? నా కొడుకు అయిపోయిండు. ఏరా మజాక్ చేస్తున్నావురా? ఎన్ని రోజులు పైసలు తీసుకున్నా కాడా? ఇచ్చేది వాళ్ళు పైసలు లేకుండా పోయేది. పైసలు